హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనూష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా క్రీమీగా పర్ఫెక్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. విప్పింగ్ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ అయిపోయేలోపు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న బాండీ వల్ల పాలు అనేవి తొందరగా అడుగు కట్టకుండా మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి. అంటే వెన్న ఎక్కువగా ఉన్న పాలు వేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలు వేసుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి ఒక 2 గరిటెల దాకా పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని పాలని మనం పావు వంతు వరకు మరిగించుకోవాలి. అంటే పావు వంతు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మొత్తం కలుపుకుంటూ చిక్కబడేటట్టు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత అవి మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, కస్టర్డ్ పౌడర్ వేసుకొని కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా పాలల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా 2 పండిన పళ్ళను తీసుకోవాలి. ఈ రెసిపీకి ఏ మామిడి పండు అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ బంగినబిల్లి మామిడి పండు వాడుతున్నాను. మీరు ఏదైనా వాడుకోవచ్చు. మామిడి పండు గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 10 బాదం పప్పుల వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ఆల్రెడీ గుజ్జు సపరేట్ చేసుకున్నాం కదా, మామిడి పండు గుజ్జు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా అయ్యేటట్టు బాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాలు బాగా చిక్కబడినాయి కదా, అలా చిక్కబడినప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదా, కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. అప్పుడే ఉండలు అనేవి కట్టవు. లేకపోతే ఉండలు అనేది కట్టేసి ఐస్ క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ వేసేసుకున్న తర్వాత పాలు అనేవి ఇంకా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పాలు అనేవి ఇంకా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అలా చిక్కబడితే మన రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం పాలు చిక్కబడిన తర్వాత అందులోనే హాఫ్ కప్పు దాకా పంచదార వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని పంచదార కరిగేంత వరకు పొయ్యి మీద లో టు మీడియం ఫ్లేమ్లో మనం పాలని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పంచదార కరిగిపోయింది కదా, అలా కరిగిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసేసుకోవాలి. వేసేసుకొని మ్యాంగో ప్యూరీ మొత్తానికి కలిసేటట్టు బాగా కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఉడికించుకోవాలి. కస్టర్డ్ మిల్క్ మ్యాంగో ప్యూరీ మొత్తం కలిసి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిక్కబడేంత వరకు ఉడికించుకుంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్తో టేస్టీగా వస్తుంది. అలా ఉడికించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అరగంట సేపు చల్లారి పెట్టుకుంటే మనకి ఇంకా చిక్కబడుతుంది. మ్యాంగో ప్యూరీ అనేది ఇంకా చిక్కబడుతుంది. అందువల్ల ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లోకి మనం మ్యాంగో ప్యూరీని వేసుకొని ఒక 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను కదా, అలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. స్కూపర్తో అయినా మనము దోశలు వేసుకునే గరిటెతో అయినా స్కూప్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి